హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ మానియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ కోసం నేరుగా పవన్ కళ్యాణే బయటకు వచ్చి మాట్లాడడం అనేది పూనకాలే సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే ఆయన చేసినటువంటి ఒక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చినట్టేనా, లేదా ఇందులో ఇంకా మతలబులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్గా చెప్పకపోయినా ఆయననే ప్రతిపాదిస్తున్నాను అని చెప్పడం వెనక కారణాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ మానియా హడావుడి ఇదంతా ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అట్లా ఒక టించి ఇచ్చిపోయారనమాట. ఎఫ్డిసి చైర్మన్గా నేను ప్రతిపాదిస్తున్నాను, ఈయనే ఎఫ్డిసి చైర్మన్. ఎందుకంటే మెగా సూర్య ప్రొడక్షన్స్ పేరుతో ఆయన తీసిన సినిమాలు, మెగా సూర్య మూవీస్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిలేషన్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ రావడానికి ఒక ఆలంబన అవుతాయని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆయన ఒక డిప్యూటీ సీఎంగా చెప్పారా, సినిమా హీరోగా చెప్పారు, ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో సినిమా ఇండస్ట్రీ అనే చర్చకు మళ్ళీ ఒకసారి ఆయన నాంది పలికినట్టుగా అవుతుందా? ఏంటి ఈ పొజిషన్ ఇంపార్టెన్స్ ఏంటి? ఏం రత్నం గారు దానికి న్యాయం చేస్తారా? రత్నం గారు న్యాయం చేస్తారు అనేటువంటిది మాట్లాడదాం. ఎంతవరకు ఆయన న్యాయం చేస్తారు అనేటువంటి విషయం మనం మాట్లాడదాం. అయితే నిన్న సినీ రాజకీయ వర్గాలు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి ప్రకటన అది. పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రమోషన్స్ లో సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్, ఒక సినిమా ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయడం అన్నదే ఇంతవరకు చాలా అరుదు. ఎప్పుడో నాకు గుర్తున్నంత వరకు జానీ సినిమాకి ఒక ఓపెన్ ప్రెస్ మీట్ డైరెక్టర్, అప్పుడు మాత్రం నేను ఒక ఓపెన్ ప్రెస్ మీట్ లో తను చూడటం జరిగింది తప్ప తర్వాత ఎక్కడా లేదు. అలాంటిది ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ లెటర్. ఎన్ని సినిమాలు వచ్చినాయి, ఎన్ని పోయినాయి, గబ్బర్ సింగ్లు వచ్చినాయి, అత్తారింటి కదా అనేది హిట్ అయినా కూడా హిట్కు ముందు మాట్లాడలా, హిట్ తర్వాత మాట్లాడలా, సినిమాల సక్సెస్ లో మాట్లాడలా, ఫెయిల్యూర్ లోనూ మాట్లాడలేదు. అలాంటిది ఈ రోజున ఫస్ట్ టైం నిన్న హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ ఈవినింగ్ ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకొని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. దానికి ముందే ఒక ప్రెస్ మీట్ పెడతాం అనేటువంటిది షాకింగ్ సర్ప్రైజ్. అది అయిపోయిన తర్వాత దాంట్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడటం ఇంకొక షాకింగ్ సర్ప్రైజ్. ఎఫ్డిసి చైర్మన్ పదవి అంటే ఇది చాలా కాలంగా జరుగుతుంది. ఈయన పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పినట్టు కాదు అది. అంటే అదే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడైతే తెలంగాణలో దిల్ రాజు గారికి ఇచ్చారో, ఏపీలో ఎవరికి ఇస్తారో అనే చర్చ వచ్చినాక బాగా జరిగింది. చాలా పేర్లు కూడా వినపడ్డాయి. ఈ మధ్య ఒక 2-3 నెలల నుంచి ఏం రత్నం గారి పేరు కూడా వినిపిస్తుంది. అదేదో డైరెక్ట్ హార్స్ మౌత్ అంటారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు నేనే ప్రతిపాదించాను, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదిస్తే వ్యతిరేకించడం కానీ వద్దనడం కానీ జరుగుతుందా? సో అది సందేహం ఇక్కడ. అంటే అక్కడ దాంట్లో ఒక క్వశ్చన్ కూడా తను ఉపయోగించుకున్నారు. కావచ్చు, నేను ప్రతిపాదించాను, ఏమో రేపటిలోన అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ నేనైతే ప్రతిపాదించాను, ఇట్ ఈస్ మై ప్రపోజల్ అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా ఆయన చెప్పారు. అంటే తన ప్రపోజల్కి ఒక విలువ, ఒక ఇది వాల్యూ ఉంటుంటుంది. కూటమి ప్రభుత్వంలో ఆయన మాటకి కానీ ఆయన దీనికి కానీ ఒక విలువ ఉంటుంది కాబట్టి ఆ ఇదిలో ఆయన ప్రతిపాదించారు, ఓపెన్గా చెప్పారు. అంటే మిగతా వాళ్ళది మూసిన గుప్పిట్లాగా ఉంది. చాలా ప్రపోజల్స్ ఉన్నాయి. ఆయన కేఎస్ రామారావు గారి పేరు ప్రతిపాదనలో ఉంది. అట్లాగే కాట్రగడ్డ ప్రసాద్ గారు ఆయన అప్లై చేసుకుని ఉన్నారు. తర్వాత ఇంకిద్దరు ముగ్గురు పేర్లు కూడా మురళీమోహన్ గారిది అనుకుంటున్నారు, కానీ ఆయన నాగబాబు గారి పేరు కూడా వచ్చింది. నాగబాబు గారి పేరు కూడా ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. కానీ ఒక కాంక్రీట్ ప్రతిపాదనగా ఓపెన్ అయింది మాత్రం ఈయన ప్రతిపాదన. అంటే పవన్ కళ్యాణ్ గారు డేర్గా పబ్లిక్ లో ఆయన పేరు నేను ప్రతిపాదించాను, నా అభ్యర్థి అనే ఒక ప్రకటన చేశారంటే ఓ విధంగా ఒత్తిడి పెరిగినట్టేనా ప్రభుత్వం పైన? చంద్రబాబు నాయుడు గారు అంటే దీన్ని పరిగణించాల్సిన, ఇది ఇప్పటిదాకా ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ అయినట్టే, ఒక ఆబ్లిగేషన్, ఒక గట్టి ఇది క్రియేట్ అయినట్టే కదా, డెఫినెట్ గా ఓపెన్ అయినట్టే కదా. ఓపెన్ అయినప్పుడు దాన్ని ఇప్పటిదాకా ఏంటి పరిశీలనలో ఉన్నాయి, ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశీలన వేరు, పరిగణన వేరు. కన్సిడరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జామినింగ్ ద థింగ్స్. ఇప్పుడు కరెక్ట్ గా కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాని మీద మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఏది ఏమైనా ఈ రోజున అనుభవం రీత్యా ఎవరికి ఎవరు తీసిపోయిన వాళ్ళు కాదు. అనుభవం రీత్యా కానీ చిత్ర పరిశ్రమతో ఉన్న అనుబంధం దృష్ట్యా కానీ. అంటే ఒకటి ఇప్పుడు ఇది మీరు ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా నేను ఎన్ని ప్రతిపాదిస్తున్నాను అని చెప్పిన తర్వాత అక్కడ వ్యతిరేకించేటువంటి పర్సంటేజ్ కొంత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రెండవది,
ఏం రత్నం గారిని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు, శక్తులు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఇండస్ట్రీ ఎవరి పాలిటిక్స్ చాలా ఉంటాయి కదా! ప్రతిపాదనకి ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రతిపాదించినప్పుడు దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు. అవును. అలాగే ఇక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఈయన మీద మొన్న మధ్యగా జరిగినట్టు ఒక చిన్న చర్చా కార్యక్రమంలో ఈయన ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్న ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటిది ఒకటి అవును. ఒక సంస్థ ఏదో పుట్టింది. అవును. పెట్టింది. ఏ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆ దుకాణం ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అవును. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. కామర్స్ ఉంది. ఇంకా ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద కూడా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేవి ఉంటాయి. ఉమ్. అయితే దాంట్లో దానికి అధ్యక్షుడిగా ఈయన ఉన్నారు దానికి. ఓహో. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారనమాట. అది రికగ్నిషన్ ఉన్నటువంటి సంస్థ కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఒక విధంగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అనేటువంటిది ఒక దానికి వేరు కుంపట అన్నట్టు ఇది. వేరు కుంపటి. ఆ. అలాంటిది పోయి ఒక వేరు కుంపటి అనేటువంటి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అనేది ఒక విస్తృత స్థాయిలో ఉండి ఇన్ని సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాల్లో కూడా శాఖలు కలిగి అన్ని జిల్లాల్లో కూడాను విస్తృతమైనటువంటి నెట్వర్క్ కలిగినటువంటిది ఉండగా ఒక వేరు కుంపట్లోకి వెళ్ళిపోయి ఈయన దాంట్లో అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఈయన అందరినీ కలుపుకోపోలేరు అనేటువంటి ఒక వాదన ఒకటి వినిపించారు. అంటే అది రీజనబుల్ వాదన కింద మరి చూడాలి. అది వాదన వినిపించారు. అనిపిస్తే దానికి ఈయన చెప్పేటువంటి ఇదేమిటంటే అది నాకు సంబంధం వద్దు మర్రో అనే కొద్ది వాళ్ళు పెట్టుకున్నారు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ సీరియస్ బాడీ అండ్ ఐఎమ్ నాట్ వెరీ సీరియస్లీ ఇన్ టు దట్. ఓకే. నేను అంత సీరియస్గా ఏం లేదు. మీరండి సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి మీ పేరు పెట్టుకుంటా అంటే అన్నారు. కానీ నేనేదో మదర్ బాడీ నుంచి వేరు వెళ్ళిపోయి నేను ఇది పెట్టుకోలేదు నేను ఇది అని నేను మొన్న చేసిన ఇంటర్వ్యూలో ఆయన వివరణ ఇచ్చారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఆయన కొనసాగుతున్నారు. వీళ్ళందరూ కొనసాగుతుంటారు. ఇప్పుడు అక్కడ దుకాణం పెట్టిన వాళ్ళలో కూడా ఇక్కడ ఉన్నారు. ఆ వేరు కుంపటి పెట్టిన వాళ్ళలో ఇక్కడ మెంబర్స్ కూడా ఉన్నారనమాట. కాబట్టి ఇది నాకు మెయిన్ బాడీలో నేను ఉంటాను కానీ దాని గురించి నాకు ఇది లేదండి అని చెప్పి ఈయన వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళకు కూడా ఎవరికుంటే మెరిట్స్ ఎవరికుంటే డిమెరిట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రోజున ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది కేవలం ఫిలింకి డెవలప్మెంట్కే కాదు, ఫిలిం అనేటువంటిది రకరకాలుగా విస్తృతమైంది. ఫిలిం అనేటువంటిది ఇప్పుడు ఒక దృశ్యమాన్యము, ఇప్పుడు అది దృశ్యమాన్యము, ఫిలిం అనేటువంటిది కాదు. దృశ్యమాన్యం అనేటువంటిది ఒక యూట్యూబ్ ఛానల్స్గా, సోషల్ మీడియాగా, ఏఐగా రకరకాలుగా విస్తృతమైన ట్రాన్స్ఫార్మ్ అయిన ఆల్రెడీ వేవ్స్ అని చెప్పని వరల్డ్ ఎంటర్టైన్మెంట్ విజువల్ ఆడియో విజువల్ అని చెప్పని మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు. కాబట్టి ఒక విస్తృత స్థాయిలో ఈ నెట్వర్క్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటప్పుడు ఈ టెక్నాలజీ మీద కానీ ఈ మొత్తాన్ని కలుపుకుపోయేటువంటి ఒక నెట్వర్క్ కానీ మేము ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా 24/7 వర్క్ చేయగలిగిన వాళ్ళే ఆ పదవికి న్యాయం చేయగలుగుతారు. ఇది వరకు ఎఫ్డిసి అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిగినింగ్ లో అవార్డులు ఇచ్చే కార్యక్రమాలు కానీ సబ్సిడీలు అవార్డ్స్ సంబంధించి ఆ కార్యక్రమాలు చేయడం వరకే పరిమితమై ఉండేది. ఎఫ్డిసి తర్వాత అది ఫిలిం డెవలప్మెంట్ ఫిలిం టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఎక్స్పాండ్ అయింది. ఆ తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో కూడా ఈ 3 యాక్టివిటీస్ కి చేపట్టాల్సిన అవసరం ఉంది. కృష్ణమురళి గారు చూసారు కదా లాస్ట్ గవర్నమెంట్ లో, మరి ఇవన్నీ యాక్టివిటీస్ అంత ఎక్కడ ఉంది. ఆడ సీట్ సర్దుకునే లోపల అది పోయింది, అది అయిపోయింది, అది మ్యాటర్ తీసేయండి. అది ఎందుకు అదే అలాంటి అలంకారప్రాయమైన పదవులు కాకూడదు, రాజకీయ పునరావాస కేంద్రం కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన యాంగిల్స్ అన్ని చూస్తే మరి ఏం రత్నం గారు అంత అన్ని పర్స్పెక్టివ్స్ లో పనిచేసే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిగా అంగీకరించవచ్చా? 100% అంగీకరించు. ఎట్లాగంటే అంటే ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి ఆయనకి. కానీ అందరికి ఇప్పుడు దాంట్లో వినిపించిన పేర్లు ఉన్న వాళ్ళందరూ కేసీ రామారావు గారు తక్కువ వల్ల, కటకటి ప్రసాద్ గారు తక్కువ వల్ల, ఏం రత్నం గారు తక్కువ వల్ల, ఒక చిన్న మేకప్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక రీజనల్ సినిమాని నేషనల్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన. ప్రొడ్యూసర్, దర్శకుడుగా పెద్దరికం లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని తీసినటువంటి వ్యక్తి. సో ఇట్స్ నాట్ క్వాలిటీస్ పరంగా, క్వాలిఫికేషన్స్ పరంగా, ఎక్స్పీరియన్స్ పరంగా ఎవరికి ఎలాంటి తక్కువ లేదు. బట్ హూ కెన్ స్పేర్ టైం, ఎవరు దానికి అంకిత భావంతో చేయగలుగుతారు అనేటువంటిది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఈయన ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనని మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటి ఒక విభాగానికి ఆయన పేరు వేయకపోయి ఉంటే ఇంకా ఛాన్సెస్ పెరుగుండే అనిపిస్తుంది. అలాంటిది ఏమైనా ఉందా? అలాంటిదే ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే. ఆయన మెయిన్ బాడీలో నుంచి వెళ్ళిపోయి వేరే దాంట్లోకి వేరు కుంపట్లోకి వెళ్ళిపోయాడు. అది కాబట్టి అదొక అనర్హత అనే విషయాన్ని మిగతా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు.
సో అది అధిగమించాల్సిన అవసరం అది ఉంటుంది. అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే కందుల దుర్గేష్ గారికి ఎట్లాగో జనసేన పార్టీ నుంచి సినిమాటోగ్రఫీ ఇచ్చారు కాబట్టి ఎఫ్‌డిసి అనేటువంటిది తెలుగుదేశం వర్గం వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక వాదన కూడా సో ఎవరున్నారు తెలుగుదేశం వాళ్ళు? బాలకృష్ణ గారిని పెడతారా ఎఫ్‌డిసి చైర్మన్? బాలకృష్ణ ఇస్ టూ బిగ్. బాలకృష్ణ ఆయన గారు స్థాయికి చేసేటట్టు అది. కదా, ఆయన స్థాయిది కాదు అది. అండ్ ఇంకెవరైనా ఉన్నారా ప్రాబబుల్స్ తెలుగుదేశం చెప్పాను పార్టీలో? కదా, కొన్ని పేర్లు ఉన్నాయని సో చెప్పాను. ఇప్పుడు వాళ్ళందరూ తెలుగుదేశం అనుబంధ నాయకుల కింద చూడాలా? అంటే కేఎస్ రామారావు గారు కానీ తెలుగుదేశం ప్రిఫరెన్స్ కింద చూడాలా? వాళ్ళ దాంట్లో తెలుగుదేశం పార్టీ పరంగా చూస్తారా, లేకపోతే ఇండస్ట్రీలో అనుభవాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అనేటువంటిది కూడా వెయిట్. ఈ భావజాలం ప్రకారం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే. కాటగడ ప్రసాద్ గారు అంటే ఎన్టీ రామారావు గారి వీరాభిమాని. అలాగే కేఎస్ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితమైనటువంటి ఇది కలిగినటువంటి వ్యక్తి. మొదటి నుంచి డిఫరెంట్ ఫిలిమ్స్ తీసినటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో తెలుగుదేశం పార్టీ తోటి ఒక జర్నీ ఉంది. ఓకే. కాబట్టి అది పార్టీ పరంగా ఇస్తారా, ఇండస్ట్రీ పరంగా జరుగుతుంది అనేటువంటిది సో తీసేసి అయితే ఏం రత్నం గారికి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విభాగానికి అధ్యక్షత వహించడం ఒకటి అనర్హత అవ్వచ్చు. రెండోది జనసేన లేదా పవన్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్ అనేటువంటి ఇమేజ్ ఏమైనా ఉందా మళ్ళీ ఆయనకి? అదేం కాదు. ఈయన చేసిన ప్రపోజల్‌లో కేవలం ప్యూర్‌గా ఒక హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్, ఒక మంచి ఇది తీసినటువంటి వ్యక్తి, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నవాడు అనేటువంటి కన్సిడరేషను ఆయనకున్న ఆయనకు అర్హత అనర్హత ఏమి లేదు కదా. అర్హతల సంగతి పక్కన పెడితే అనర్హత ఏమి లేదు. ఓకే. మంచివాడు. నిజంగా ఈ సినిమా విషయంలో అతను పడిన కష్టం గాని మామూలు విషయం కాదు. కొన్ని సందర్భాల్లో ఒక ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు ఆయన. ఆయన పడిన కష్టానికి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా పడిన నరకయాతన మామూలు నరకయాతన పడల. దానికి ఎవరు కారకులు కారు. 2 కోవిడ్‌లు. టైం 2 కోవిడ్‌లు. 2 కోవిడ్‌లు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం. ఈ కారణంగా నలిగిపోయినటువంటి నిర్మాతని నిలబెట్టుకోవాలి, ఆయనకు ఊరటనివ్వాలి, ఆయన్ని చేయాలి, రెజునవేట్ చేయాలి అనేటువంటి దీంతోనే నిన్న ఆ ప్రెస్ మీట్ జరిగిందనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డిసికి సంబంధించి చైర్మన్ పోస్ట్ ఎవరికి ఇస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించినటువంటి బలమైన పేరు ఏఎం రత్నం పేరు. అయితే ఆయనకి ఒకే ఒక్క అంశంలో ఒక వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటి ప్రతిపాదనకి మద్దతు పలకడం లేదా ఆ విభాగానికి అధ్యక్షత వహించేటువంటి నిర్ణయం తీసుకోవడమే ఇప్పుడు ఒక అనర్హతగా మలిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలానే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన నాయకులు కూడా తమకు అనుకూలమైన వారికి ఈ పదవి ఇస్తే బాగుంటుంది అనేటువంటి వాదన చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదన ముందర చిన్న అంశాలుగానే చూడాల్సి ఉంటుంది. ఫైనల్ డెసిషన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఏది జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేసి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించగలిగినటువంటి వ్యక్తికి ఆ పదవి ఇవ్వాలని ప్రభు గారు సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.